ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసి గృహేక్షణం సహార వక్షస్థర కౌస్తుభ శ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం షష్టమ స్కందము. ఎల్లప్పుడూ కూడా శ్రీకృష్ణుని పాదపద్మాలను మనసులో నిలుపుకునే నిష్ఠావ్రతులు, ఆ కృష్ణుని నిర్మలమైన గుణాలయందు అనురాగం కలవారు ఉగ్రమైన పాశాలను ధరించే యమభటులను కలలో కూడా చూడనే చూడరు. దుష్కృత్యాలు ఏ రకంగానూ వారిని దరిచేరరు. కాబట్టి ఈ విషయంలో ప్రాచీనమైన విష్ణుదూతలు యమదూతల సంవాదం అనే ఒక కథ ఒకటి ఉన్నది. దానిని చెబుతాను విను. అజామిళోపాఖ్యానము. నరనాథ వినుము కన్యాకుబ్జపురమున గలడు బ్రాహ్మణుడజామిలుడనంగా బాతకుండతల నిర్భాగ్యుండవగ్నుండు నష్ట సదాచారి కష్టరతుడు జూదంబులందు దుర్వాదంబులందున శౌర్యంబునందు మత్సరము గలిగి తొత్తాత్మపత్నిగా మత్తుడై వరించి కొడుకుల బదుగురబడసి చాలా మోహ జలదిలోన మునిగి ముచ్చట తీర బాలలాలనాది లీల దగిలి పెద్ద కాలమతడు బెంపార సుఖించి ఫలితమెల్ల వదలి పతితుడయ్యే. ఓ రాజా వినుము. కన్యాకుబ్జపురంలో అజామిలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు పరమ పాపాత్ముడు, మిక్కిలి నిర్భాగ్యుడు, అవమానాలు పొందేవాడు, సదాచారాలన్నీ వదిలివేసినవాడు, దుష్కార్యాలు మాత్రమే చేసేవాడు. జూదాలాడడంలో, పిడివాదాలు చేయడంలో, పరాక్రమం చూపడంలో మిక్కిలి పట్టుదల కలిగినవాడు. మత్తులో పడి ఒక బానిస స్త్రీని తనకు భార్యగా చేసుకొని 10 మంది కొడుకులను కన్నాడు. మోహ సముద్రంలో మునిగిపోయి ముచ్చట పడుతూ ఆ పిల్లలను లాలించడం, పాలించడంలో ఆసక్తి చూపుతూ చాలా కాలం ఎక్కువగా సుఖించాడు. సంసార జీవితంలోని ఫలితమంతా వదిలివేసి పతితుడైపోయాడు. నిర్మలంబన జాల నెరయు చిత్తంబన నల్లని వెంట్రుకల్ తెల్లనయ్యే దగుమోహ పాశ బంధంబు జారిన మాట్కి బొదలిన యంగముల్ వదలి వ్రేలే నింద్రియంబుల కోర్కులిక నొల్లనను భంగి నుడుగక తలసాల వడక జొచ్చే దమకంబు ప్రాయంబు దగిలిపోయిన మాట్టి లోచనంబుల చూట్కి నీచమయ్యే వగరు పుట్టెనంత బెగలెదంతంబులు నుక్కిసయను దగ్గు పిక్కటిల్లే శిరసు నొవ్వదొడగె చెదరె మనం బంత గడిది అయిన ముప్పు కాలమునకు. ఇలా ఉండగా అతి కష్టమైన ముసలితనం వచ్చేసింది అజామిలుడికి. మనసు ఇలా నిర్మలంగా మారాలి అన్నట్లుగానే అతని నల్లని వెంట్రుకలు తెల్లబడ్డాయి. మోహపాశం వలన ఏర్పడిన బంధాలు జారిపోయినట్లుగా బిగువైన అవయవాలన్నీ కూడా సడలిపోయాయి. ఇంద్రియాల వలన పొందే కోరికలు ఇక వద్దు అన్నట్లుగా తల అటు ఇటు ఒకసాగింది. తమకం కలిగించే యవన దశ గడిచిపోయినట్లుగా అతని చూపు కూడా తగ్గిపోయింది. అరుచి అంటే తినే పదార్థాల యందు రుచి లేకుండా పోతోంది. పండ్లు ఊడిపోయాయి, దగ్గు ఆయాసము అధికమయ్యాయి, తలభారం ఎక్కువైంది, మనసు చెదిరిపోయింది. ఇలా ముసలితనానికి లోనయ్యాడు అజామిలుడు. ఎనతనికెను బది వర్షంబులంత నరుగొటయును భ్రాంతుడగుచు గోరి పిన్న కొడుకు నారాయణాఖ్యుండు బాలుడగుట మిగుల భక్తి చేసి. ఇలా అతనికి 88 ఏళ్ళు గడిచాయి. అతనికి పిల్లల మీద మమకారం ఎక్కువైంది. నారాయణుడు అనేవాడు అతని ఆఖరి కొడుకు. అతడు ఇంకా చిన్నవాడు కావడం చేత అతని మీద ప్రేమ ఎక్కువైంది. తన సతియుదాను గూరిమి మనమున బెనగొనగన కుమారుని ననసంబును ముద్దు చేయుసుండెను జనవర వాత్సల్యమాత్మ సందడి గొనగన్.
రాజా, మనసులో ప్రేమ ముప్పెరుగొనగా అజామిలుడు తాను తన భార్య వాత్సల్యంతో ఆ కొడుకును ఎల్లవేళలా కూడా ముద్దు చేయసాగారు. బాలుని ముగ్ధవచోరుజుఫాలుని నిజ జనక బంధు పరిణామ కళాశీలుని లోలతగనుగొని ఆలరి బ్రాహ్మణుడు నందితాత్ముండగుచున్. ఆ బాలుని యొక్క ముద్దు మాటలతో, విశాలమైన నుదురుతో, తన తండ్రికి ఆత్మబంధువుగా పరిణమించే కళతో విరాజిల్లుతూ ఉండడం చూచి ఆ దుష్ట బ్రాహ్మణుడు మనసులో ఎంతో ఆనందించాడు. అత్యంత పాన భోజన కృత్యంబుల బొత్తు గలిగి క్రీడల దత్సాంగత్యంబు వదలక గత మృత్యువుగన నేరడయ్య మిక్కిలి జడుడై. తినడము, తాగడము మొదలైన పనులలో మిక్కిలిగా మునిగిపోయి ఆటలలో కూడా ఆ బాలుని సాంగత్యం వదల్లా. అలా వదలకుండా అజామిలుడు మూఢుడై రాబోయే మృత్యువును కూడా కానలేకపోయాడు. తెలియకి రీతినతడు వర్తింపుచుండబయద మగు మృత్యు కాలంబు ప్రాప్తమైన భూరి వాత్సల్య వృత్తి నాత్పుత్రుదలంచి యాత్మ ప్రళపించే నారాయణాయటంచు. ఈ రీతిగా అతడు తెలుసుకోకుండానే కాలం గడుపుతూ ఉండగా భయం గొలిపే మరణకాలం రానే వచ్చింది. అతడు మహావాత్సల్యంతో ఆ పుత్రుని తలుచుకుని నారాయణ అంటూ పలవించసాగాడు. అప్పుడు కింకరుల ధర్మరాజవ శంకరుల దురంత దురిత సమధిక జననా శంకరుల సకల లోక భయంకరులంగనియనింద్రియాకులుడగుచున్. ఆ అజామిలునికి యమధర్మరాజుకు వశవర్తులైన వారు, దురంతమైన పాపాలను అత్యధికంగా చేసే జనులను నాశనం చేసేవారు అయిన యమభటులు కనిపించారు. అతని ఇంద్రియాలన్నీ కూడా ఆకులపాటు చెందాయి. ఘాతకుల దండిత పాతకుల మహోగ్ర కర్మ భర నిష్కరుణా జాతకుల ప్రేతనాయక దూతక సంతతుల నతడు దూరమునందున్. తమ దండాల చేత పాపాత్ములను దండించేవారు, ఘోర కృత్యాలు చేసేవారు, అతి భయంకరమైన కర్మలను చేయడంలో నిర్దయగా ఉండే యమదూతలను అజామిలుడు దూరం నుండే చూశాడు. కనియన్ బ్రాహ్మణుడంత్యకాలమున వీకన్ రోష నిశ్చ్యూతులన్ ఘనపీనోష్ట వికార వక్ర విలసద్గర్వేక్షణోపేతులన్ జనసంత్రాసకరోధ్యతాయత సుపాస శ్రేణికా హేతులన్ హనన వ్యాప్తి విభూతులన్ మువ్వురనాత్మానేతలన్ దూతలన్. ఆ బ్రాహ్మణుడు తన అంత్యకాలంలో 3 యమదూతలను చూశాడు. వారు రోషం కక్కుతూ ఉన్నారు. బాగా లావుగా ఉన్న పెదవులతో, వికారమైన ముఖాలతో, గర్వంతో కూడిన చూపులు కలిగి ఉన్నారు. వారి చేతులలో భయం కొలిపించేటువంటి పొడవైన పాశాలు, కత్తులు ఉన్నాయి. చంపడం అనే వ్యాపారంతో భీతి కలిగిస్తూ ఉన్నారు. ఆ 3 యమభటుల అతి వికృతమైన ముక్కులతో, చెక్కిళ్లతో, ఎగుడు దిగుడుగా ఉన్న పెద్దవైన కన్నులు కలిగి ఉన్నారు. వారి శరీరాలు కొయ్యల్లా గట్టిగా కఠినంగా ఉన్నాయి. రోమాలు నిక్కబడుచుకుని ఉన్నాయి. వారి చేతులలో నిత్యము జీవులను అపహరించడంలో అలవాటు పడి నేర్పు కలిగిన పాశాలు ఉన్నాయి. అటువంటి ఆ యమభటులను చూచి అజామిలుని ఇంద్రియాలన్నీ వికలమైపోయాయి. అతని ప్రాణాలు కంపించిపోయాయి. కన్నులు తేలవేశాడు. మనసు చలించిపోయింది. దూరమున నాడు బాలుడు బోరనదన చిత్తసీమ బొడగట్టిన నో నారాయణ నారాయణ నారాయణయనుచునాత్మనందను నొడివెన్. అంతలో దూరంగా ఆడుకుంటూ ఉన్న కొడుకు అతని మనసులో స్ఫురించాడు. వెంటనే నారాయణ 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 అంటూ కొడుకుని పిలిచాడు.
మరణపు వేలనద్ధనుజమర్దను సంస్మరణంబుసేయదత్పరిసర వర్తులాత్మ పరిపాలకు నామము నాలకించి నిష్ఠురగతినే గుదెంచి పొడసూపియదల్చిరి కాళుదాసులన్ ఖరతర భాషులన్ వికట కల్పిత వేషుల దీర్ఘరోషులన్. ఆమరణ ధనుజాంతకుడైనటువంటి శ్రీహరిని స్మరించడం వలన ఆ సమీపంలో తిరుగుతున్న విష్ణుదూతలు తమ నాయకుని పేరు విని వెంటనే అక్కడకు వచ్చారు. కఠినంగా మాట్లాడుతూ వికృత వేషాలు ధరించిన వారు మిక్కిలి కోపం గల యమదూతలను చూచి వారు అదలించారు. దాసి భర్తన జామిళ భూసురుడు తనువు వలన బోరిన వెలికిందీసిన యమభటుల దొలగద్రోసిరి శ్రీవరుని కూర్మి దూతలు కడిమిన్. దాసీదానికి భర్త బ్రాహ్మణుడు అయిన అజామిలుని అతని శరీరం నుండి వెలికి తీసిన యమభటులను శ్రీహరికి ఇష్టులైన విష్ణుదూతలు అక్కడ నుండి వెళ్ళగొట్టారు. ఈ రీతిగా విష్ణుదూతలు తమ ప్రయత్నాలను అడ్డుకోవడంతో యమదూతలు వారితో ఇలా అన్నాడు. యమదూతల యొక్క సంవాదం. ఎవ్వని వారలు మాతో జివ్వకు గతమేమి ఇట్లు చిక్కిన వాణిం గ్రౌవున విడిపించి తిరిక నవ్వుల కోజముని శాసనంబులు జగతిన్. మీరు ఎవరివారు? మాతో కలహించడానికి కారణమేమిటి? మాకు చిక్కిన వానిని ఇలా ధిక్కరించి విడిపించారు. ఇక యమలోకంలో యముని శాసనం నవ్వులాటకేనా? అదీగాక ఎవ్వరు మీరయ్య ఈ భవ్య రూపముల్ గన్నులకద్భుత క్రమమునచ్చే దివిజులో భువిజులో దేవతా ప్రవరులో సిద్ధులో సాధ్యులో చెప్పరయ్యా దళిత పాండుర పద్మదల దీర్ఘనేత్రులు వరపీత కౌశేయవాసుల రయగండ మండల నటత్కుండల ద్వయులను బటు కిరీట ప్రభాభాసితులను భూరి పుష్కర మాలికాచారు వక్షుళమిత కోమల నవయవనాధికులును బాహుకేయూరమణిగణ బ్రాజమాన ఘన చతుర్భుజులభ్ర సంకాసరుచులు. అయ్యా, మీరెవరు? మీ దివ్య రూపాలు కన్నులకు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు దేవతలా, స్వర్గవాసులా, భూలోకవాసులా, సిద్ధులా, సాధ్యులా? చెప్పండి. విచ్చుకున్న తెల్ల తామర రేకులు వంటి పొడవైన నేత్రాలతో చక్కని పట్టు పీతాంబరాలతో అలరారుతూ ఉన్నారు. భుజాల వరకు వ్రేలాడే మణికుండలాలతో అందమైన కిరీటాలతో ప్రకాశిస్తూ ఉన్నారు. వక్షస్థలాల మీద తెల్ల తామర పూలమాలను ధరించి మరీ ఉన్నారు. మిక్కిలి కోమలమైన నూతన యవ్వనంతో వెలుగొందుతూ ఉన్నారు. భుజకీర్తులలోని మనులతో ప్రకాశించే 4 చేతులు కలిగి ఉన్నారు. మేఘం వలె నల్లని కాంతితో ఒప్పారుచూ ఉన్నారు. ఇంతకీ మీరెవరు? ధనువులు నిషంగ చయములు గణదంబుజ శంఖ చక్ర ఖడ్గదా సాధనములు ధరించిన మీ తనువులు లోకములకద్భుతంబునరించెన్. విండ్లు, అంపపొదులు, మెరిసే పద్మాలు, శంఖాలు, చక్రాలు, ఖడ్గాలు, గదలు అనే ఆయుధాలను ధరించిన మీ శరీరాలు లోకాలకు అత్యద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. శాంతంబులైన మీ తను కాంతులు జగములను దిశలగలిగిన బహుళ ధ్వాంతముల భారద్రోలుచు సంతసమునరించెనిప్పుడు సర్వంకషమై. శాంతత ఉట్టిపడే మీ శరీరాల కాంతులు దిగంతాల వరకు వ్యాపించిన చీకట్లతో ఒరిపిడి పొందుతూ వాటిని పారద్రోలి లోకాలకు సంతోషాన్నే కలిగిస్తూ ఉన్నాయి. మీరు లోకానికి ఆనందం కలిగించే అందమైన ఆకృతులు గలవారు. సమస్తాన్ని ప్రకాశింపజేసే తేజస్సుతో తేరి చూడ సఖ్యం కానివారు, అన్ని ధర్మాలను పాటించేవారు. ఇటువంటి మీరు ధర్మాన్ని ఆచరిస్తున్న మమ్మలను అడ్డగించడానికి కారణమేమిటి అని అడిగారు.
విష్ణువు నివసించే వైకుంఠ మందిరానికి కావలివారు యమదూతలను చూచి ధర్మరాజు అనుచరులు కారనుకుని చిరునవ్వుతో వెలిగే ముఖాలతో మేఘ గంభీరమైన కంఠంతో ఇలా అన్నారు: మీరు పరేత నాయకుని మేలిమి దూతలటేని బల్కుడా తోరపు పుణ్య లక్షణము దుష్కృత భావము దండ కృత్యమున్ భీరము తోడని తనిక భీష్ట నివాసము నోలిదంజులెవ్వారలో సర్వభూతములో వారొక కొందరు పాపకర్ములో. మీరు యమధర్మరాజు యొక్క శ్రేష్ఠులైన దూతలే. అయితే పుణ్య లక్షణాలను పాప లక్షణాలను దండన విధింపదగిన వారు ఎవరో అవన్నీ నిశ్చయంగా చెప్పండి. ఇతనికి కోరదగిన నివాసమేది? సమస్త ప్రాణులు దండింపదగిన వారేనా, లేక ఏ కొందరైనా పాపకర్ములా అని అడిగిన విష్ణుదూతలకు యమభటులు ఇలా సమాధానం చెప్పారు: వేద ప్రణిహితమేయను మోదంబుగ ధర్మమయ్యే మున్నుత ధన్యం భేదియగునది యధర్మం బాదియు హరిరూపు వేదమన విను కథనన్. వేదం ఆది అయినది, విష్ణు స్వరూపమైనది అని వింటూ ఉంటాం కనుక పూర్వం వేదంలో చెప్పినదే ఆమోదం పొంది ధర్మం అయింది. దానికి వ్యతిరేకమైనది ఏదైనా అధర్మమే అవుతుంది. వేదోఖిలో ధర్మమూలం. యవ్వని చేదన ఇరవందు త్రిగుణ స్వభావమైనట్టి ప్రాణిచయములను గుణనామ క్రియారూపముల చేత నేర్పడుగతిదాన ఎరుగబడును. నర్యముండనలంబునాకాశమును ప్రభంజనుడు కోచయమును శశిధరుండు సంధ్యలు దివములు శర్వరీచయములు గాలంబు వసుమతి జాలములను దేహధారికి సాక్షులై తెలుపుచుండా దండన స్థాన విధము సద్ధర్మగతియు దగులు మీరి క్రమానురోధనము చేసి అఖిల కర్ములు దండార్హులరయనిపుడు. తనలో ఉండే ప్రాణి సమూహం రజస్సు, సత్వము, తమస్సులు అనే త్రిగుణాలతో కూడుకొని తమకు అనుగుణమైన పేర్లు, వ్యాపారాలు, రూపాలు కలిగి ఎవని చేత ఏర్పడుతాయో అతడు తానే గతిగా తెలుసుకోబడతాడు. అంటే భగవంతుని నుండి పుట్టే ప్రాణి సమూహం తిరిగి భగవంతునే చేరుకోవాలి. సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, ఇంద్రియాలు, చంద్రుడు, సంధ్యలు, పగళ్ళు, రాత్రులు, కాలము, భూమి ఇవన్నీ కూడా దేహదారులకు సాక్షులుగానే ఉంటాయి. వాటిని బట్టి ఎవరు దండింపతగిన వారు మరియు ధర్మస్థితి గతులు తెలుస్తాయి. మీరు దీనిని అతిక్రమించి ఈ క్రమాన్ని అడ్డుకున్నారు. కర్మలు చేసిన వారందరూ ఎప్పుడు దండనకు అర్హులే. కోరి కర్మంబు నడపెడవారులెల్లగలిత శుభములున శుభముల్ గలుగుచుండు నరయగా దేహి గుణసంగి అయిన ఎప్పుడే పూని కర్మంబు సేయక మానరాదు. కోరికలతో కర్మలు చేసేవారికి శుభాలు అశుభాలు అయిన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. శరీరం ధరించిన జీవుడు త్రిగుణాలతో కూడి ఉన్నప్పుడు కర్మ చేయకుండా ఉండలేడు కదా. ప్రకృతమున దానో నచ్చిన సుకృతము దుష్కృతమునెంత చూడగనంతే వికృతిగని అనుభవించును నకృతమతిందత్ఫలంబునతి నిపుణుండై. ఈ జన్మలో జీవుడు తాను ఎంత పుణ్యం ఎంత పాపం చేశాడో అంతే పరిమాణంలో తెలియకుండానే వాటి ఫలితాలను అతి నిపుణంగా అనుభవిస్తాడు. ఇంకా వినండి, పుట్టుక అనేది శాంత, ఘోర, మూఢ గుణాలలో దేని చేత కలిగిన సుఖము, దుఃఖము గుణాల చేత కలిగిన, ధార్మికము మొదలైన గుణాల చేత కలిగిన జీవులన్నీ సత్వరజస్తమో గుణాలనే 3 విధానాలను పొందుతాయి. అలాగే జన్మాంతరాలలోనూ పొందుతూ ఉంటాయి. దైవమైన యముడు
సర్వజీవాంతర్యామి అయి దాన ధర్మాలతో కూడిన పూర్వరూపాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. వాటికి తగిన విధానాలను చింతిస్తూ ఉంటాడు. అవిద్య ఉపాధిగా కలిగిన జీవుడు తమోగుణం కలిగిన వాడై పూర్వకర్మల చేత ఏర్పడిన వర్తమాన దేహమే తానని భావిస్తూ పూర్వజన్మ స్మృతిని మరిచిపోతాడు. కనుక పూర్వాపరాలు అతనికి తెలియవు. పైగా కర్మేంద్రియాల చేత కర్మలు చేస్తూ జ్ఞానేంద్రియాల చేత తమో విషయాలైన శబ్దస్పర్శ రూపరస గంధాలను గ్రహిస్తూ ఉంటాడు. ఈ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు అన్నప్పుడు వాక్కు పాణి పాద గుహ్య పాయువులు, జ్ఞానేంద్రియాలు అన్నప్పుడు శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వ ఘ్రాణము అనేది 5 తన్మాత్రలు, శబ్దస్పర్శ రూపరస గంధాలు. ఈ మొత్తం 15 16వది అయిన మనసుతో కలిపి 17వ వాడు అయిన జీవుడు ఉంటాడు. ఈ రీతిగా 16 ఉపాధుల మధ్య కూడా జీవుడు తాను ఒక్కడే అయినా ఇంద్రియ విషయాలన్నీ అనుభవించడం కోసం జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనో విషయాలను పొందుతూ 16 కళలు కలిగి లింగ శరీరం అనిపించుకుంటాడు. ఈ గుణత్రయాల కారణంగా చేసే కార్యాల వలన హర్షము, శోకము, భయము కలుగుతూ ఉన్న సంసారములో పడి ఉంటాడు. ఈ అర్షడ్వర్గాన్ని జయించిన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనే వాటిని జయించిన దేహి అయినా కూడా కర్మలు పనికిరావని బుద్ధిలో తెలిసి విని కూడా కర్మలను చేస్తూనే ఉంటాడు. తన చుట్టూ తానే గూడు అల్లుకున్న పట్టు పురుగు నుండి దాని నుండి బయటపడే ఉపాయం లేక నశించినట్లుగానే జీవుడు కూడా కర్మలు చేసి నశిస్తాడు. వర్తమానంలోని వసంతకాలం గడిచిన రాబోయే వసంతకాలాలలోని పూలను పండ్లను స్ఫురింపజేసినట్లుగా వర్తమాన అధర్మాలే భూత భావి జన్మలకు నిదర్శనాలు. జరిగిపోయిన కాలానికి రాబోయే జన్మలకు కూడా నిదర్శనాలు. ఒక్క క్షణం కూడా కర్మ చేయని నరుడు ఒక్కడు కూడా లేడు. పూర్వ సంస్కారాల వలన వచ్చిన గుణాల వలన పురుషుడు అవసుడే అయిపోతాడు. కాబట్టి బలవంతంగా కర్మలను చేస్తూ ఉంటాడు. అవ్యక్తమైన ప్రకృతి కారణంగా దానికి అనురూపములైన స్థూలము, సూక్ష్మము శరీరాలు పురుషునికి తల్లిదండ్రులు వంటివి. అలా తల్లిదండ్రుల్లాగానే అవుతాయి. ఇటువంటి విపరీత స్థితి పురుషునికి ప్రకృతి సాంగత్యం వలన కలుగుతూ ఉంటుంది. పురాణ పురుషుడైన ఆ పరమేశ్వరుని సేవిస్తే ఆ ప్రకృతి కాస్త తొలగిపోతుంది. కావుననితడు సత్కర్మవర్తనమున భూదేవకులమున బుట్టినాడు. ధాంతుడై శాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదంబుల చదివినాడు. అనయంబు గురువుల నతిధుల పెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు. సర్వభూతములకు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధులు బడసినాడు. సత్య భాషణ నియమంబు జరిపినాడు. నిత్య నైమిత్తికాదుల నెరపినాడు. దండలో భాది గుణముల ధరిమినాడు. మంచి గుణములు దనయందు మరపినాడు. కాబట్టి ఇతడు తాను పూర్వం చేసిన సత్కర్మ వలన బ్రాహ్మణ కులంలో పుట్టాడు. శాంతము, ఇంద్రియ నిగ్రహము కలిగి ధర్మశీలుడై సకల వేదాలను చదివాడు. ఎల్లప్పుడూ గురువులను, అతిథులను, పెద్దలను సమీపించి సేవలు చేశాడు. సర్వ ప్రాణుల పట్ల సమాన భావం కలిగి అనేక మంత్రసిద్ధులను పొందాడు. సత్యం మాట్లాడాలనే నియమాన్ని పాటించాడు. నిత్య నైమిత్తికాలను నిర్వర్తించాడు. దండము, లోభము మొదలైన గుణాలను తన నుండి తరిమివేశాడు. మంచి గుణాలను అలవరుచుకున్నాడు. సతతాచార సమంచితమతి అయి సుజ్ఞానమునకు మరెగడి తరినాయతగతి నాతని కంగజమతమై నవయవనాగమం బెడసొచ్చెన్. ఎడతెగకుండా అనాచారాలను పాటించే బుద్ధితో మంచి జ్ఞానం పొందే సమయంలో అతనికి సుదీర్ఘమైన నూతనమైనటువంటి యవ్వనం కలిగి మనసులో మన్మదో దీపనం కలిగింది.
కడకంటయవన గర్వంబు వడగట్టె మదిలోననుద్రేక మదముదొట్టే గడుమేన కామ వికారంబు తలసూపె ముఖమున చిరునవ్వు మొలకలెత్తే నతి పుష్టి నిష్ఠురంబయ్య దేహం బెల్లగచబారమున నెరి కప్పు మెరిసే కటిభారమున నూరు కాండమొల్జిగి మీరె బాహుశాఖలు దీర్ఘభంగి దోచే నొరము విపులమయ్యె నుళ్ళ సద్వర కాంతి పూరమంగకమున బొందువడియే భూరి తేజుడైన భూసురాన్వయునకు నవైక యవనాగమమున మిక్కిలి తేజోవంతుడై బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అతనికి కడగంటి చూపులో యవన గర్వం తొంగి చూచింది. మదిలో మన్మధోద్రేకం కలిగింది. శరీరంలో కామ వికారాలు కలిగాయి. ముఖంలో చిరునవ్వు మొలకెత్తింది. శరీరం బలిష్టమై అతి కఠినంగా మారింది. జుట్టు నల్లగా నిగనిగలాడింది. కటిభారం చేత తొడలు నిగారింపు పొందాయి. కొమ్మల వలె చేతులు పొడవుగా మారాయి. వక్షస్థలం విశాలమైంది. శరీర అవయవాలలో చక్కని లావణ్యం పొందుపడింది. ఇలా అతనికి నూతనమైన యవనం అంకురించింది. హృదయమునబొడము యవనమదము వెలిందోచు భంగిమాని తరుచి దద్వదనమునను గుమీసములు వదలుచు గప్పడరి చూడబొంకంబయ్యన్. హృదయంలో పుట్టిన యవన గర్వం బయటికి పొడచూపినట్లుగా అతని ముఖంలో అందమైన కాంతితో నూనూగు మీసాలు పుట్టి నల్లగా చూడ చక్కగా ఉన్నాయి. ఇంకా తమ్మి విరి మీద వ్రాలిన తుమ్మిద పంక్తియును బోలె దూరపులీలంగ్రమ్ముకొని విప్రతనయుని నెమ్మొకమునగానంబడియ నెరిమి సంబుల్. తామర పువ్వు మీద వాలిన తుమ్మిదల వరుసలాగానే ఆ బ్రాహ్మణ కుమారుని ముఖం మీద అందమైన మీసాలు దట్టంగా కమ్ముకున్నాయి. మన్మధుడనే బ్రహ్మ చేసే యాగానికి వసంతుడు చేసిన అంకురార్పణ యత్నమా అన్నట్లుగానే అందమైన చిగుళ్ళు పడుచోపడంతో ప్రకాశిస్తున్న అనేక వృక్షాలతో కూడిన నగరోద్యానంలో గాలి వేగం యొక్క ప్రభావంతో కంపిస్తూ ఉన్నట్టి విటవిటీ జనుల హృదయాలను వికసింపజేస్తున్న చిగుళ్ళు అనే బల్లెములు కలిగి మధుమాసం సర్వజన మనోహరంగా ఉంది. చక్కగా వికసించిన పూల గర్భాల నుండి వెలువడిన సుగంధంతో కూడిన పుప్పొడితో ఆకాశం నిండిపోయింది. పూల నుండి జాలువారే మకరంద బిందువులతో మనసు పులకరించగా మదించిన తుమ్మెదలు చేసే ఝుంకార ధ్వనులతో దిక్కులన్నీ ప్రతిధ్వనిస్తున్నాయి. నిరంతరం ధారాళమైన రసంతో నిండి మిగలముగ్గిన పండ్ల సువాసనలను ఆస్వాదిస్తూ కోలాహలంగా కూస్తున్న చిలుకలు గోరింకల ధ్వనులతో మనోహరంగా ఉన్న ఆ మధుమాసం చెట్లను అలంకరించింది. ఆ సమయంలో తండ్రి ఆజ్ఞ మేరకు అజామిలుడు దర్భలు కుశలు పూలు పళ్ళు తేవడానికి అడవికి వెళ్ళి తిరిగి వస్తూ ఒక లతాభవనంలో బద్ధానురాగయ స్మరయుద్ధంబున కలరు బుద్ధి సురుకామ కళా సిద్ధయగు వృషలితో ప్రియవృద్ధి దగగూడియున్న విటునొరుగాంచెన్. అనురాగబద్ధ అయి మన్మథ యుద్ధంలో సంతోషిస్తూ కామకళలో ఆరితేరిన ఒక దాసి దానితో మిక్కిలి ప్రేమగా కలిసి ఉన్న ఒక విటును చూశాడు అని శ్రీ సుఖయోగీంద్రులు పరీక్షిత్ మహారాజుకు తెలియజేస్తూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.